కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టౌన్ డివిజన్లో ఉన్న కొరియర్ ఆఫీసులు, కార్గో సెంటర్లు మరియు పార్సెల్ సెంటర్లలో పోలీసులు ఈ రోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలకు పోలీసు కమిషనర్ శ్రీ గౌష్ ఆలం ఐపీఎస్ గారు స్వయంగా బస్టాండ్ మరియు ఆర్టీసీ కార్గో కార్యాలయం వద్ద పర్యవేక్షించారు. తనిఖీలలో పాల్గొన్న పోలీసు జాగిలాలు, నిషేధిత వస్తువుల అక్రమ రవాణాను గుర్తించేందుకు ఈ తనిఖీల్లో ప్రత్యేకంగా శిక్షణ పొందిన పోలీసు జాగిలాలు రాంబో, ట్రాకర్, లియో, నార్కోటిక్, మైకీ మరియు టైసన్, స్నిఫర్ పాల్గొన్నాయి. ఏకకాలంలో విస్తృత తనిఖీలు టౌన్ డివిజన్ పరిధిలోని కిసాన్ నగర్, బొమ్మకల్ చౌరస్తా, హౌసింగ్ బోర్డు కాలనీ, రామ్ నగర్, ముఖరాంపుర, జ్యోతినగర్, కాశ్మీర్ గడ్డ, గోదాం గడ్డతో పాటు పలు ముఖ్య ప్రాంతాలలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ఉన్న కొరియర్, కార్గో కార్యాలయాలలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ ఆకస్మిక తనిఖీల గురించి పోలీసు కమిషనర్ శ్రీ గౌష్ ఆలం ఐపీఎస్ గారు మాట్లాడుతూ, కొరియర్, కార్గో మార్గాల ద్వారా ఆబ్జెక్షన్ మెటీరియల్ అయిన నిషేధిత మాదక ద్రవ్యాలు, గంజాయి, ఎక్స్ప్లోజివ్స్, ఫైర్ ఆర్మ్స్ అక్రమంగా రవాణా అవుతున్నాయనే అనుమానంతో ఈ తనిఖీలు నిర్వహించాం. ప్రజల రక్షణార్థం మరియు అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈ ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తాం అని స్పష్టం చేశారు. ప్రజలు పోలీసులకు సహకరించి అనుమానాస్పద పార్సెళ్లు లేదా కార్యకలాపాల గురించి సమాచారం అందించాలని సిపి ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ఇన్స్పెక్టర్లు రాంచందర్ రావు, సృజన్ రెడ్డి, జాన్ రెడ్డి, పుల్లయ్య, ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. చిన్న చిన్న శంకర్ చిన్నగా చేయించు తొందరగా స్టడీ బుక్స్ అది కాదు వాళ్ళు ఏం చెప్తా చెప్పి రాయడం వల్ల డిస్ట్రిక్ట్ దాని అమౌంట్ కూడా రాస్తారు. దాని అమౌంట్ ఎంత అయితే అమౌంట్ తీసుకున్నా ఇస్తాం వాళ్ళు ఎంత చెప్తున్నారు.